ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఇది చూడండి. నందు పక్కన సాయిని చూసిన రాజు షాక్ లో ఉంటాడు. అక్కడ జరుగుతున్నది కలో నిజమో అర్థం కాక నందుని ఇలా అడుగుతాడు, ఎరా హాస్పిటల్ నుంచి వస్తున్నారా? అది విన్న నందు, అవునరా, నీకు చెప్దామనుకున్నా కానీ టెన్షన్ పడతావని చెప్పలేదు. అయినా నీకెలా తెలుసురా సాయి గారు ఫోన్ చేశాడా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రాజు, అదంతా తర్వాత, ముందు ఫ్రెష్ అప్ అయి రండి, తర్వాత మాట్లాడదాం అంటాడు. సాయి నందు ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తారు. రాజు అలా ఆలోచిస్తూ తన మొబైల్ ఓపెన్ చేసి ఎస్ఆర్ హర్రర్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాడు. మీరు కూడా చెయ్యండి. ఇంతలో నందు ఫ్రెష్ అప్ అయి వస్తాడు. రాజు నందుతో, రే నీతో ఒక విషయం చెప్పాలరా, మనం పైకి వెళ్ళి మాట్లాడదాం రారా అంటాడు. అప్పుడు నందు, మార్నింగ్ నేను తొందరగా లేవాలిరా, నాకు నిద్ర వస్తుంది, మార్నింగ్ మాట్లాడదాం అంటాడు. రాజు, రే అర్జెంట్ రా, 10 minutes లో వచ్చేద్దామని చెప్పి నందు లాక్కొని పైకి తీసుకువెళ్తాడు. నందు సీరియస్ గా, చెప్పురా ఏంటి నీ బాధ అని అడుగుతాడు. రాజు, రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదురా. ఇప్పుడు జరిగిందంతా నా కల్లో జరిగినట్టే ఉందిరా. మీ ఇద్దరు హాస్పిటల్ నుంచి రావడం, మనం పడుకోవడం ఇది వరకే జరిగింది. వాడికి యాక్సిడెంట్ అయిందని కూడా నాకు ముందు నువ్వే చెప్పావురా అంటాడు రాజు. రే కలలో వచ్చిందానికి భయపడతావేంట్రా, టెన్షన్ పడకు, మనం మార్నింగ్ మాట్లాడదాం, పదరా వెళ్ళి పడుకుందాం అంటాడు నందు. సాయి, అది కాదురా, ఇదంతా కళ అనుకుంటే ఈవినింగ్ నుంచి వాడు నాతో రూమ్ లోనే ఉన్నాడుగా, ఇప్పుడు నీతో ఎలా వచ్చాడ్రా అని అడుగుతాడు. అది విన్న నందుకి ఒక్కసారిగా చెమటలు పడతాయి. కన్ఫ్యూజన్ తో, ఏం మాట్లాడుతున్నావురా, నాతో రావడం ఏంటి, వాడు హాస్పిటల్లోనే ఉన్నాడుగా అంటాడు నందు. హాస్పిటల్లో ఉండడం ఏంట్రా, మీ ఇద్దరు కలిసే వచ్చారుగా అంటాడు రాజు. కలిసి రావడం ఏంట్రా, 2 days తర్వాత డిశ్చార్జ్ ఇస్తా అని డాక్టర్ చెప్తే నేను పడుకొని మార్నింగ్ వెళ్దామని వచ్చాను అంటాడు నందు. అది విన్న సాయికి భయం డబల్ అవుతుంది. ఏమంటున్నావురా, వాడిప్పుడు నీతో పాటే వచ్చాడుగా, కింద మాట్లాడితే వాడు వింటాడనే కదరా సీక్రెట్ గా నేను పైకి తీసుకొని వచ్చాను అంటాడు రాజు. అది విన్న నందుకి ఫ్యూజ్ ఎగిరిపోద్ది. భయంతో నర్సు కాల్ చేసి సాయికి ఎలా ఉందని అడుగుతాడు. అప్పుడు నర్స్, డాక్టర్ గారు ఇప్పుడే ఇంజెక్షన్ చేశారు, తనకి బానే ఉంది, మీరు మార్నింగ్ వచ్చి చూడండి అంటుంది. అది విన్న రాజు, రే ఏంట్రా అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, నర్స్ ఏంటి హాస్పిటల్లో ఉన్నాడంటుంది, వాడు హాస్పిటల్లో ఉంటే మరి నేను చూసింది ఎవరిని అని రాజు అడుగుతాడు. అప్పుడు నందు, రే నువ్వు నిద్రమత్తులో ఉన్నావుగా, నా నీడని చూసి వాడు వచ్చాడు అనుకున్నావంతే, పదా వెళ్ళి పడుకుందాం అంటాడు. ఇంతలో నందు ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే సాయి నంబర్. నందు మెల్లగా లిఫ్ట్ చేస్తాడు. ఏరా రూమ్ లో నన్ను ఒక్కనే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారా, చెప్తే నేను కూడా వచ్చేవానిగా అంటాడు సాయి. ఇది విన్న నందుకి నోట మాట రావడం లేదు, షాక్ లో ఉంటాడు. అప్పుడు రాజు, రే ఏమైందిరా, ఎవరు కాల్ చేశారు అని అడుగుతాడు. నందు ఉలిక్కిపడి, రే నువ్వు చెప్పేది నిజమేరా, ఇక్కడ ఏదో జరుగుతుంది, సాయి గడు ఫోన్ చేసి కింద రూమ్ లో ఉన్నానంటున్నాడేంట్రా అంటాడు నందు. రాజు భయంతో, రే మనం కిందకి వెళ్ళొద్దురా, ఈ నైట్ కి ఇక్కడే ఉండిపోదాం అంటాడు. నందు కూడా భయంతో అక్కడే ఉండిపోదాం అనుకుంటాడు. అలా కొంతసేపటికి వాళ్ళిద్దరూ పడుకుంటారు. అలా కాసేపటికి సాయి వచ్చి రాజుని లేపుతాడు. ఏంట్రా ఒక్కడవే ఇక్కడ పడుకున్నా, నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా అంటాడు. సాయిని చూసిన రాజు భయంతో, ఏం లేదురా అంటాడు. వెంటనే సాయి, నందుగడికి యాక్సిడెంట్ అయిందంట్రా, మనం వెళ్దాం రారా అంటాడు. రాజుకి భయం ఎక్కువ అవుతుంది. నందుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా అంటాడు. అది తర్వాత మాట్లాడదాం, ముందు రారా, మనం అర్జెంటుగా వెళ్ళాలి అంటూ రాజుని కిందకు తీసుకుని వెళ్తాడు సాయి. అలా రాజు సాయి కలిసి బైక్ మీద నందు కోసం వెళ్తారు. అలా వెళ్లి ఒక ప్లేస్ లో యాక్సిడెంట్ అయిన బైక్ పక్కన ఒక డెడ్ బాడీని చూస్తారు. చుట్టూ చీకటి. చీకట్లో తన ఫేస్ కనిపించకపోవడంతో ఫ్లాష్ ఆన్ చేసి చూడటానికి మొబైల్ ఓపెన్ చేస్తాడు రాజు. ఓపెన్ చేయగానే తనకు వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ చూస్తాడు. అది నందు నెంబర్ నుంచి వస్తుంది. రే నువ్వు వెళ్ళేది సాయి గాడితో కాదురా. రాజుకి గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా ఫ్లాష్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఉన్న డెడ్ బాడీ సాయిది. పక్కన చూస్తే సాయి ఉండడు. రాజుకి ఏం చేయాలో తెలీదు. సడన్ గా రాజు ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే వెంకట్. రాజు కాల్ లిఫ్ట్ చేస్తాడు. కాల్లో వెంకట్, రే ఎక్కడున్నావురా, టైం 12:30 అవుతుంది, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావురా, నేను సాయి రూమ్ లో వెయిట్ చేస్తున్నాం, ఫాస్ట్ గా రారా అంటాడు. రాజుకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. నేను ఎక్కడున్నాడో తెలీదు,
అక్కడి నుండి ఎలా వెళ్లాలో అర్థం కాక భయంతో పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా బైక్ మీద నందు వస్తాడు. ఏంట్రా ఈ టైంలో ఎక్కడున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అంటాడు. రాజు, రే నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి సాయి గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడ్రా. సడన్ గా చూస్తే వాడు కనపడటం లేదంటాడు. రే సాయి గారు తీసుకురావడం ఏంట్రా, వాడి స్టేషన్ కి వెళ్ళాడుగా, వెంకటగాడు వస్తున్నాడని ఫోన్ చేస్తే వాడిని పిక్ చేసుకోమని నేనే వాడిని పంపా అంటాడు. రాజుకు భయంతో పిచ్చిలేస్తుంది. రే అదంతా తర్వాత అర్జెంట్ గా బైక్ స్టార్ట్ చేయరా, నాకు చాలా భయంగా ఉంది, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అంటాడు. నందు బైక్ స్టార్ట్ చేసి రాజుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. రాజు బైక్ దిగి కంగారుగా వెళ్లి డోర్ కొడతాడు. లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తున్న నందుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.